మన రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9వ తారీఖున అధికారం చేపట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మా నిరుద్యోగులని అన్యాయం చేస్తూనే ఉన్నాడు, మోసం చేస్తూనే ఉన్నాడు. ప్రతి మీటింగ్ లో, ప్రతి సమావేశంలో అబద్ధాన్ని పదే 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 చెప్పి దాన్ని నిజం చేయాలని చూస్తున్నాడు. కేవలం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఎస్సిలో ఒక 5,000కు ఒక 5,000 కలిపి 10,000 వేసినారు. గ్రూప్ 1 లో 500 పోస్టులకు ఒక 63 పోస్టులు కలిపి 563 పోస్టులు. కేవలం అంటే 5,000 డిఎస్సి, గ్రూప్ 1 లో ఒక 63 పోస్టులు తప్ప ఎలాంటి నోటిఫికేషన్ లేదు. ఎవరో అన్నం వండితే చివరిలో వచ్చి పళ్ళెంలో పెట్టి నేనే అన్నం వండించిన అనే విధంగా కేవలం ఇచ్చినది 10,000 నుంచి 8,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినాడు తప్ప కేవలం రేవంత్ రెడ్డి అబద్ధాన్ని పదే 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 చెప్పి దాన్ని నిజం చేయాలనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి ఇచ్చినది కేవలం 8,000 నుంచి 10,000 ఉద్యోగాలు మాత్రమే. ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు మీకు ఫిల్ఫిల్ చేస్తానని ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి రేవంత్ రెడ్డి గారు మరియు రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీలో టీ తాగుతూ మాకి మాట ఇచ్చినారు. కానీ ఈ రోజు పదే పదే అబద్ధాలు చెప్పి మా నిరుద్యోగులకు అన్యాయం చేయాలని చూస్తున్నారు.